ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఈరోజు మురళి 30/12/2020. मीठे बच्चे, सत बाप द्वारा संगम पर तुम्हें सत्य का वरदान मिलता है, इसलिए तुम कभी भी झूठ नहीं बोल सकते हो. మధురమైన పిల్లలారా, సత్యమైన బాబా ద్వారా సంగమయుగంలో మీకు సత్యత యొక్క వరదానం లభిస్తుంది. అందువల్ల మీరు ఎప్పుడు కూడా అసత్యం పలకటానికి వీల్లేదు, అసత్యం మాట్లాడటానికి వీల్లేదు. सत्य बाप द्वारा संगम पर तुम्हें सत्य का वरदान मिलता है, इसलिए तुम कभी भी झूठ नहीं बोल सकते हो. సత్యమైన బాబా ద్వారా సంగం యుగంలో మీకు సత్యత యొక్క వరదానం లభిస్తుంది. అందువలన మీరు ఎప్పుడు కూడా అసత్యం మాట్లాడటానికి వీల్లేదు. प्रश्न, निर्विकारी बनने के लिए आप बच्चों को कौन सी मेहनत जरूर करनी है? నిర్వికారిగా తయారవడం కోసం పిల్లలు మీరు ఎటువంటి శ్రమ తప్పకుండా చేయాలి? निर्विकारी बनने के लिए आप बच्चों को कौन सी मेहनत जरूर करनी है? నిర్వికారిగా తయారవటం కోసం పిల్లలు మీరు ఎటువంటి శ్రమ తప్పకుండా చేయాలి? उत्तर, आत्मा अभिमानी बनने की मेहनत जरूर करनी है. ఆత్మ అభిమానిగా తయారయ్యే శ్రమ తప్పకుండా చేయాలి. ఆత్మ అభిమాని बनने की मेहनत जरूर करनी है. ఆత్మ అభిమానిగా తయారయ్యే శ్రమ తప్పకుండా చేయాలి. బ్రకటి के बीच में आत्मा को ही देखने का अभ्यास करो. బ్రకటి మధ్యలో ఆత్మని చూసే అభ్యాసం చేస్తూ ఉండండి. ఆత్మ होकर आत्मा से बात करो, आत्मा होकर सुनो. ఆత్మ అయి ఆత్మతో మాట్లాడండి ఎదురుగా. అలాగే ఆత్మ అయి వినడము అభ్యాసం చేయండి. దేహ పర్ దృష్టి నా జై, ఏహి ముఖ్య మేనత్. దేహం మీద మన దృష్టి వెళ్ళకూడదు. మన దేహం లేదా ఇతరుల దేహం పైన, ఇదే ముఖ్యమైనటువంటి శ్రమ. దేహ పర్ దృష్టి నా జై, ఏహి ముఖ్య మేనతే. ఇసి మేనత్ మే విఘ్న పడితే, దేహం పైన దృష్టి వెళ్లకుండా ఉండడం ఇదే ముఖ్యమైన శ్రమ. ఈ శ్రమలోనే విఘ్నాలు పడుతూ ఉంటాయి. జితనా హో సకే అభ్యాస్ కరో కి మే ఆత్మ హూ, మే ఆత్మ హూ. అందువల్ల ఎంత వీలుంటే అంత అభ్యాసం చేస్తూ ఉండండి. నేను ఆత్మను, నేను ఆత్మను అని అనుకునే అభ్యాసము. గీత్. ఓం నమో శివాయ. ఓం అంటే నేను ఆత్మను, నమో శివాయ అంటే శివునికి నమస్కరిస్తున్నాను అని. ओम शांति. मीठे बच्चों को बाप ने स्मृति दिलाई है कि सृष्टि का चक्र कैसे फिरता है. తీయని పిల్లలు మనకు బాబా స్మృతి కలిగించారు, ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది అని. अभी तुम बच्चे जानती हो, हमने बाप से जो कुछ जाना है, बाप ने जो रास्ता बताया वो दुनिया में कोई नहीं जानता. ఇప్పుడు పిల్లలు మీరు తెలుసుకున్నారు, బాబా నుండి ఏదైతే తెలుసుకున్నామో, బాబా నుండి ఏదైతే బాబా మనకి ఏదైతే మార్గం చూపించారో అది ప్రపంచంలో ఎవరికి తెలియనటువంటిది. आप ही पूजा, आप ही पुजारी का अर्थ भी तुम ही समझाया है. जो पूज्य विश्व के मालिक बनते वही फिर पुजारी बनते हैं. परमात्मा के लिए ऐसे नहीं कहेंगे. అలాగే మీరే పూజలు, మీరే పూజారులు అని ఏదైతే భక్తి మార్గంలో అంటూ ఉంటారో దాని అర్థం కూడా బాబా మనకే తెలియచేశారు. ఎవరైతే పూజ్యులు విశ్వానికి మాలికులుగా తయారవుతున్నారో వాళ్ళే మళ్ళీ జన్మల్లో వస్తూ పూజారి అయిపోతున్నారని రహస్యం మనకి తెలిసింది. పరమాత్మ కోసం ఇది వర్తించదు, మీరే పూజ్యులు మీరే పూజారీలని. పరమాత్మ అయితే అలా అవరు. అబ్ తుమ్హే స్మృతి మే ఆయా కి ఏ తో బిల్కుల్ రైట్ బాత్ హే. ఇప్పుడు ఇది విన్న తర్వాత స్మృతిలోకి వచ్చింది, నిజంగా బాబా చెప్పేది ఇది రైట్ పాయింట్ అనేసి. सृष्टि के आदि मध्य अंत का समाचार बाप ही सुनाते और किसको भी ज्ञान का सागर
नहीं कहा जाता है. సృష్టి యొక్క ఆది మధ్య అంత్య సమాచారం బాబాయే వినిపిస్తున్నారు. ఇంకెవరిని జ్ఞానసాగరుడని కూడా మనం అనటానికి వీలు లేదు. ये महिमा श्री कृष्ण की नहीं है. कृष्ण नाम तो शरीर का है ना, वो शरीरदारी, उनमें सारा జ్ఞాन हो ना सके. ఈ మహిమ శ్రీకృష్ణుని కూడా వర్తించదు జ్ఞానసాగరుడు అని. ఎందుకంటే శరీరం ఉంది కదా, శరీరధారి కదా, శరీరధారిలో జ్ఞానం మొత్తం ఉండడం అనేది జరగదు అని చెప్తున్నారు బాబా. अभी तुम समझते हो उनकी आत्मा ज्ञान ले रहे हैं, ये వండర్ఫుల్ బాత్. ఇప్పుడు మీకు అర్థమైన విషయం ఏంటంటే శ్రీకృష్ణుని ఆత్మ కూడా జ్ఞానసాగరుడు బాబా నుండి జ్ఞానం తీసుకుంటూ ఉంది సంగమ యుగంలోని. ఇది అద్భుతమైన విషయము. శ్రీకృష్ణుడు కూడా ఈ జ్ఞానమేని తయారవుతున్నారు అనేది వండర్ఫుల్ విషయము. బాప్ బిగర్ పోయి समझा ना सके. ఈ విషయాలన్నీ బాబా తప్ప ఇంకెవరు చెప్పలేరు. ऐसे तो बहुत साधु संत भिन्न भिन्न प्रकार के हठ योग आदि सिखलाते रहते, वो सब है భక్తి మార్గం. సాధు సన్యాసులు చాలా మంది రకరకాల హఠ యోగాలవి నేర్పిస్తూ ఉంటారు, అవన్నీ భక్తి మార్గము. सतयुग में तुम कोई की भी पूजा नहीं करते, वहां तुम पुजारी नहीं बनते हो. సతయుగంలో మీరు ఎవరిని పూజించరు, అక్కడ పూజారిగా తయారు కారు మీరు. उनको कहा ही जाता है पूज्य देवी देवता थे अब नहीं है, वही पूज्य फिर अब పూజారి बने हैं. బాబా చెప్తున్నారు, వారి కోసం మనం చెప్పుకుంటాము పూజ్య దేవి దేవతలుగా ఉండేవారు ఇప్పుడు అలా లేరు అని. కాబట్టి పూజలుగా ఉన్నప్పుడు పూజలు చేయరు కదా వాళ్ళు. వాళ్ళే తర్వాత జన్మల్లో వస్తూ పూజారిగా తయారైపోతున్నారు. बाप कहते ये भी पूजा करते थे ना, सारी दुनिया इस समय పూజారి है. శివ్ బాబా చెప్తున్నారు, బ్రహ్మా బాబా కూడా పూజలు చేసేవారు కదా, శివ్ బాబా రాకముందు పూజారి స్థితిలోనే ఉండేవారు కదా. మొత్తం ప్రపంచం అంతా ఈ సమయంలో పూజారి. నారాయణుడిగా ఉండే ఆత్మే బ్రహ్మా బాబా రూపంలో పూజలు చేసుకునేవారు అంటే ఇంకెవరు మిగులుతా చెప్పండి, అందరూ పూజారిలే ఈ ప్రపంచంలో. नई दुनिया में एक ही पूजी देवी देवता धर्म रहता है. बच्चों को स्मृति में आया बराबर ड्रामा के प्लान अनुसार, ये बिल्कुल राइट है. కొత్త ప్రపంచంలో ఒక్కటే పూజ్య దేవి దేవత ధర్మము ఉంటుంది అని చెప్తున్నారు బాబా. ఇంకో ధర్మాలు ఉండవు అక్కడ. పిల్లలకి ఇప్పుడు స్మృతిలోకి వచ్చింది కదా, నిజంగా డ్రామా ప్లాన్ అనుసారం పూర్తి రైట్ జరుగుతుంది, ఎప్పుడు ఎలా ఉండాలో అలా. ఒకే ధర్మం ఒకే రాజ్యంతో ప్రారంభమయ్యి తర్వాత అనేకం పెరగడం, ఇదంతా రైట్ ఫిక్స్ అయి ఉంది డ్రామాలోని, చక్కగా ఉంది. గీతా ఎపిసోడ్ బరోబర్ హే, సిర్ఫ్ గీతా మీ నామ్ బదల్ దియా హై. గీతా యుగం ఇది నిజంగా, కానీ గీతలో పేరు మార్చేశారు. जिस समझाने के लिए ही तुम मेहनत करते हो. ఇప్పుడు అది ఆ పేరు కృష్ణుడు కాదు శివ్ బాబా అని చెప్పటానికి మీరు ఎంతో శ్రమ పడవలసి వస్తుంది. గీత జ్ఞానదాత పేరు చెప్పటానికి 2500 वर्ष से गीता कृष्ण के समझते आए. अब एक जन्म में समझ जाए कि गीता निराकार भगवान ने सुनाई, इसमें टाइम तो लगता है ना. 2500 సంవత్సరాల నుండి గీత కృష్ణుడు వినిపిస్తున్నాడు అనుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఒక్క జన్మలోని గీత నిరాకారుడు భగవంతుడు వినిపించారు అనుకోవడం, దీనికి టైం పట్టేస్తుంది కదా అంటున్నారు బాబా. నిరాకారుడు చెప్పారు గీత అని అర్థం కావటానికి ఒక్క జన్మలోని పాయింట్ అర్థం చేసుకుని అనుభవం చేయాలి. ఈ 2500 సంవత్సరాల నుండి ఉల్టాగా అనుకుంటూ వచ్చాము. भक्ति का भी समझाया है, झाड़ कितना लंबा चौड़ा है. तुम लिख सकते हो बाप हमको राजयोग सिखा रहे हैं. जिन बच्चों को निश्चय हो जाता है तो वो निश्चय से समझाते भी हैं, निश्चय नहीं तो खुद भी मूंझते रहते, कैसे समझाए, कोई हंगामा तो नहीं होगा. निडर तो अभी हुए नहीं है ना, निडर तब होंगे जब पूरे देही अभिमानी बन जाए. डरना तो भक्ति मार्ग में होता है. భక్తి మార్గం కోసం కూడా బాబా మనకు అర్థం చేయించారు. భక్తి మార్గం యొక్క వృక్షం ఎంతో పొడుగైనది, వెడల్పైనది, అంటే విస్తారంతో కూడినటువంటిది. బాబా చెప్తున్నారు మీరు ఎవరికైనా రాయొచ్చు, మేమైతే ఇప్పుడు రాజయోగం నేర్చుకుంటున్నాము అని. బాబా మాకు రాజయోగం
నేర్పిస్తున్నారు అని. ఏ పిల్లలకి ఇది నిశ్చయం ఏర్పడిపోతుందో వాళ్ళు నిశ్చయంతో చెప్పగలరు కూడా ఎవరికైనా. నిశ్చయం లేకపోతే స్వయమే సంశయంలోకి వస్తూ ఉంటారు. నేను ఈ విషయం ఎలా చెప్పాలి ఎవరికైనా? నేను ఇది చెప్పాను అంటే గొడవ పెట్టేస్తారేమో వాళ్ళు. వింటారో వినరో, నమ్ముతారో నమ్మరో, ఇలా ఆలోచిస్తారు ఎవరికైతే నిశ్చయం లేదో వాళ్ళు అని చెప్తున్నారు బాబా. బాబా చెప్తున్నారు, భయం లేనివారుగా ఇంకా తయారు కాలేదే పిల్లలు. భయం లేనివారుగా, నిడరుగా ఎప్పుడు తయారవుతారు అంటే, పూర్తి ఆత్మాభిమాని అయిపోవాలి. అప్పుడు అలాంటి భయాలు మనలో ఉండవు. బాబా చెప్తున్నారు, అయినా మీకు జ్ఞాన మార్గంలో భయం ఎందుకు? భయం అనేది భక్తి మార్గంలో ఉంటుంది అని చెప్తున్నారు బాబా. तुम सब हो महावीर, दुनिया में तो कोई नहीं जानते कि माया पर जीत कैसे पहनी जाती है. तुम बच्चों को अब స్మృతి మే ఆయా హై. మీరందరూ ఇప్పుడు మహావీరులయ్యారు. ప్రపంచంలో ఇది ఎవరికీ తెలీదు. మాయ పైన ఎలా గెలవాలి మనము అనేది. మీకైతే ఇదంతా స్మృతిలోకి వచ్చింది ఇప్పుడు. आगे भी बाप ने कहा था मन मना भव पतित पावन बाप ही आकर ये समझाती. बल गीता में अक्षर ये परंतु ऐसे कोई समझाते नहीं. ఇంతకు ముందు కూడా బాబా మనకు చెప్పారు, మన్ మన భవ, మనసులో నా స్మృతి చెయ్యండి అని. పతిత పావనుడు బాబాయే వచ్చి చెప్తున్నారు ఈ విషయాలు. గీతలో ఈ పదాలు రాశారు కూడా, మన్మనాభవ మధ్యాజీభవ. కానీ ఇక్కడ బాబా దగ్గర మనకి ఇంత వివరంగా అర్థమైనట్టు అక్కడ ఎవరు కూడా చెప్పరు. మన్మనాభవ అంటే మీనింగ్ ఏంటి, మధ్యాజీభవ ఎంత చక్కగా చెప్తారు బాబా. మన్మనాభవ, మనస్సు నా స్మృతి యందు పెట్టండి. మిమ్మల్ని మీరు ఆత్మ అనుకోండి, నన్ను స్మృతి చేయండి అని బాబా ఏదైతే చెప్తారో అదే మన్మనాభవ అనేదానికి మీనింగ్ అన్నమాట. बाप कहते बच्चे देही अभिमानी भवा. गीता में अक्षर तो है ना, आटे में नमक मिसल, हर एक बात का बाप निश्चय बिठाते, निश्चय बुद्धि विजयंती. शिव बाबा చెప్తున్నారు, ఆత్మ అభిమాని భవ, ఆత్మాభిమాని కండి. గీతలో ఉన్నాయి కదా ఈ పదాలు. పిండిలో ఉప్పు ఎంత వేస్తామో అంత మాత్రము సారం అనేది ఉంది గీతలో. ప్రతి ఒక్క పాయింట్ కూడా బాబా మనకు వివరించి నిశ్చయం కూర్చోపెడుతున్నారు. అందుకే నిశ్చయ బుద్ధి విజయంతి అని చెప్పారు. నిశ్చయం అనేది ముందు ఏర్పడాలి. तुम अभी बाप से वर्षा ले रहे हो, बाप कहते गृहस्थ व्यवहार में भी जरूर रहना है. ఇప్పుడు బాబా నుండి వారసత్వం తీసుకుంటున్నారు మీరు. శివ బాబా చెప్తున్నారు, గృహస్థ వ్యవహారంలో కూడా తప్పకుండా ఉండాలి మీరు. सबको यहाँ आकर बैठने की दरकार नहीं है, सर्विस करनी है, सेंटर स्कूलनी है, तुम हो సెల్వేషన్ ఆర్మీ, ఈశ్వరీ మిషన్ హోనా. అందరూ ఇక్కడ వచ్చి కూర్చుండిపోతాము ఇల్లు వదిలేసి అంటే అవ్వదు కదా. మీరు బయట ఉండి సర్వీస్ చేయాలి, సెంటర్లు తెరవాలి, కుటుంబము పరివారం మధ్య ఉండి సేవ పెంచాలి. బాబా చెప్తున్నారు, మీరు రక్షక దళం అయ్యారు, సెల్వేషన్ ఆర్మీ. ईश्वरीय मिशन कदम ఇది. पहले శూద్ర మాయావి మిషన్ కే थे, अभी तुम ईश्वरी मिशन के बने हो. ఇంతకు ముందు శూద్ర మాయావి మిషన్లో ఉండేవారు, ఇప్పుడు ఈశ్వరీయ మిషన్లో చేరారు. तुम्हारा महत्व बहुत है, इन लक्ष्मी नारायण की क्या महिमा है, जैसे राजाएं होते वैसे राज्य करते हैं. బాబా చెప్తున్నారు, మీ మహత్వం చాలా గొప్పది ఉంది, మీ మహత్వం ఎదురుగా లక్ష్మీనారాయణ మహిమ ఏముంది అంటున్నారు బాబా. ఎలాంటి రాజులు వస్తారో అలాంటి రాజ్యం నడుస్తుంది అంతే. వాళ్ళు ఒక రాజుల కింద లెక్క. బాకీ इन्हों को कहेंगे सर्वगुण संपन्न विश्व का मालिक. बाकी राजाओं जैसे नहीं है, क्योंकि उस समय और कोई राज्य नहीं होता. కాకపోతే వేరే రాజులకి లక్ష్మీనారాయణ రాజులకి తేడా ఏంటంటే, వీళ్ళని సర్వగుణ సంపన్నులు, విశ్వానికి మాలికులు అని చెప్తాం అన్నమాట. ఎందుకంటే ఇంకొక రాజ్యమే ఆ సమయంలో ఉండదు కాబట్టి విశ్వరాజ్యాధిపతి అవుతారు వీళ్ళు. తర్వాత వచ్చేవాళ్ళు ఎవరు విశ్వాధిపతి కాలేరు. ఎందుకంటే వేరే రాజ్యాలు వేరే ఖండాలు వచ్చేస్తాయి కదా, ఎవరి రాజ్యం వాళ్ళదే అన్నట్టు ఉంటుందన్నమాట. ఒక ఒక ముక్కం మీద రాజ్యము అన్నట్టు, అలా ఒక భాగంలోనే రాజ్యము అన్నట్టు, అలా విశ్వమంతా రాజ్యం అనేది ఈ దేవి దేవతలు ఉన్నప్పుడు ఉంటుంది అని చెప్తున్నారు బాబా. అంటే వేరే రాజులకి ఈ రాజులకి తేడా ఇది. సర్వగుణ సంపన్నులై ఉంటారు, దేవతలను పిలువబడుతూ ఉంటారు, విశ్వానికి అధిపతులై ఉంటారు అని చెప్తున్నారు బాబా.
अभी बच्चे समझ गए विश्व के मालिक कैसे बने। अभी हम सो देवता बनते हैं तो फिर उनको माता कैसे झुका सकेंगे। ఇప్పుడు మీకు అర్థమైంది విశ్వానికి అధిపతులుగా ఎలా తయారయ్యారు వారు. ఇప్పుడే తయారవుతున్నారు కదా, సంగమ యుగం నుండి హంస దేవతగా తయారవుతున్నాం మనము. అందుకని వారు ఎదురుగా ఇప్పుడు తల ఎలా ఉంచుతాం మనము. భక్తిలో ఉన్నప్పుడైతే తల వంచి పూజలు చేసేవాళ్ళం. तुम नॉलेजफुल बन गए हो, जिनको नॉलेज नहीं वो माता टेकते रहते. ఎవరికైతే ఈ జ్ఞానం అర్థం కాని వాళ్ళు ఉంటారో వాళ్ళు తల వంచుతూ ఉంటారు ఇంకా విగ్రహాల దగ్గరికి వెళ్ళి అని చెప్తున్నారు బాబా. तुम सबके ऑक्यूपेशन को अभी जान गए हो. चित्र रॉन्ग कौन से రైట్ कौन से अभी तुम समझा सकते हो. అందరి పరిచయం కూడా మీకు ఇప్పుడు అర్థమైపోయింది. చిత్రాలు కూడా భక్తి మార్గం యొక్క చిత్రాలు చూసారనుకోండి, అందులో ఏది రైట్ ఉంది ఏది రాంగ్ ఉందనేది కూడా మీరు చెప్పేయగలరు అని చెప్తున్నారు బాబా. రావణ రాజ్య కభి తుమ్ సంజాతే, రావణ రాజ్యము అనేది కూడా మీరు ఇప్పుడు చెప్పగలరు. ये रावण राज्य है, इनको आग लग रही, बम्बोर को आग लगनी, बम्बोर विश्व को कहा जाता है. ఇది రావణ రాజ్యమై ఉంది, నిప్పు అంటుకునేది ఉంది, దీనికి వెదుర్లడవి అని ప్రపంచాన్ని పోల్చారు. వెదుర్లడవికి ఎలాగైతే ఆటోమేటిక్గా నిప్పు అంటుకుంటుందో అలాగే ఇప్పుడు వినాశన అగ్ని రాబోతుంది, అంటుకుపోతుంది. అక్షర్ జో గాయ జాతి ఉన్ పర్ సమజాయ జాతా హై. ఏవేవి పదాలు భక్తిలో గాయనం చేశారో వాటిపైన అర్థం చేయిస్తూ ఉన్నారు బాబా. వెదురులడవికి నిప్పు అంటుకుంటుందని కూడా చెప్పారు భక్తిలో. भक्ति मार्ग में तो अनेक चित्र बनाए हैं, वास्तव में असल होती शिव बाबा की पूजा, फिर బ్రహ్మ విష్ణు శంకర్ కి. భక్తి మార్గంలో అనేక చిత్రాలు తయారు చేసుకున్నారు, వాస్తవానికి శివ్ బాబా చిత్రం అసలైంది, శివ్ బాబా పూజ భక్తి మార్గంలో. తర్వాత బ్రహ్మ విష్ణు శంకర్లు పూజ అని చెప్పచ్చు. त्रिमूर्ति जो बनाते वो राइट है, फिर ये लक्ष्मी नारायण, बस त्रिमूर्ति में ब्रह्मा सरस्वती भी आ जाते हैं. త్రిమూర్తి చిత్రం ఏదైతే మంది తయారైందో రైట్ చిత్రం ఇది. శివబాబా తర్వాత త్రిమూర్తి పూజ, తర్వాత లక్ష్మీనారాయణుల పూజ చెయ్యొచ్చు, వాళ్ళు అర్హులు, బస్ అంతే. అయితే బ్రహ్మ సరస్వతి ఎక్కడికి వెళ్ళారు అంటే వాళ్ళు త్రిమూర్తి చిత్రంలో ఇమిడి ఉన్నారు కదా, బ్రహ్మలోనే బ్రహ్మ సరస్వతి చతుర్భుజ బ్రహ్మ. కాబట్టి ఈ త్రిమూర్తి చిత్రము లక్ష్మీనారాయణ చిత్రం సరిపోతుంది పూజకు అని చెప్తున్నారు బాబా. భక్తి మార్గ में कितने చిత్ర बनाते हैं, హనుమాన్ కి भी పూజ करते. కానీ ఈ చిత్రాలతో ఆగలేదు కదా, ఎన్నో చిత్రాలు తయారు చేసుకుని పూజ చేస్తున్నారు భక్తిలో. హనుమంతుని కూడా పూజ చేస్తారు చూడండి, తోక ఉండేటటువంటి రూపం. తుమ్ మహావీర్ బన్ రహే హో, बन रहे हो ना. मंदिर में भी कोई की हाथी पर सवारी, कोई की घोड़े पर सवारी दिखाइए. अब ऐसी सवारी तोड़े ही हैं. बाप कहते हैं महारथी, महारथी माना हाथी पर सवार, तो उन्होंने फिर हाथी की सवारी बना दी है. శివబాబా చెప్తున్నారు మీరు మహావీరులు అవుతూ ఉన్నారు కదా, దాని గుర్తి హనుమంతుడిని పెట్టి పూజ చేస్తూ ఉన్నారు. మందిరాలలో కూడా కొంతమంది ఏనుగు మీద సవారీ, కొంతమంది గుర్రాల మీద సవారీ చేస్తున్నట్టు, దేవత ఆభరణాలతో ఉన్నట్టు అలాగా చెక్కి ఉంటారు చూడండి విగ్రహాలు. అంటే అంటే ఏంటి శిఖరం పైన, గుడి శిఖరం పైన కూడా అలా చెక్కి ఉంటాయి. అలాగే దిల్వాడా మందిర్లో అయితే టాప్ సీలింగ్లోని అలా చెక్కి ఉన్నారు గుర్రప్రవతులు, కాల్బలము అని. బాబా చెప్తున్నారు మహారథి అంటే ఏనుగు పైన సవారీ చూపించారు, మీలోనే మహారథి అయ్యేవారిని. మహారథి అని చెప్పటానికి, మహావీరులు అయ్యారని చెప్పటానికి ఏనుగు మీద సవారీ చిత్రాలు తయారు చేసేసారు అని చెప్తున్నారు బాబా. ఏ भी समझाए कैसे गज को ग्राहक काटते हैं. बाप समझाते जो महारथी कभी कभी उनको भी माया ग्रह आप कर लेती है. అంటే భక్తిలో ఇది కూడా కథలు రాశారు, ఏనుగు మొసలి ఏనుగుని మింగేస్తుంది అని. దాని అర్థం కూడా బాబా మనకు అర్థం చేస్తున్నారు. ఎవరైతే మహారథి అయి ఉంటున్నారో
వారిని కూడా అప్పుడప్పుడు మాయ మొసలి మింగేస్తూ ఉంటుంది. అందుకే అలా కథలు రాశారు. అంతేకాని స్థూల రూపంలో చూసినట్లయితే ఏనుగుని మొసలి మింగలేదు కదా! ఏనుగు ఎంత పెద్దది ఉంటుంది. మొసలి ఎక్కడ మింగగలదు? ఎలా మింగగలదు? దాని మీనింగ్ ఇది మహారథి ఏనుగు అంటే. మహారథి అయిన వాళ్ళు. వాళ్ళని కూడా మాయ మింగేస్తూ ఉంటుంది మొసలి అయ్యి. तुमको अभी ज्ञान की समझ आई है, अच्छे अच्छे महारथियों को माया ఖా జాతి హే. ఇప్పుడు మీ జ్ఞానం యొక్క తెలివి లభించింది. మంచి మంచి మహారథులను కూడా మాయ మింగేస్తూ ఉంటుంది. ఏ హే జ్ఞాన్ కి బాతే ఇంకా వర్ణన్ కోయి కర్నా సకే. జ్ఞానం యొక్క మాటలివి, వీటిని ఇంకెవరు వర్ణించలేరు. బాప్ కేతే నిర్వికారి బన్నా హై, దైవీ గుణ ధారణ కర్నే. బాబా చెప్తున్న నిర్వికారిగా తయారవ్వాలి, दैवी गुणाలు ధారణ చేయాలి. ఇప్పుడు కల్ప కల్ప బాప్ కేతే महाशत्रु है, काम महाशत्रु है. कल्प कल्प बाप कहते काम महाशत्रु है, इसमें है मेहनत, इस पर तुम विजय पाते हो. కల్ప కల్పము బాబా చెప్తున్నారు కామం మహాశత్రు, దీనిలోనే శ్రమ ఉంది, మీరు ఇక్కడ దీనిపైన విజయం పొందుతూ ఉన్నారు. प्रजापिता के बने तो भाई बहन हो गए. वास्तव में असल तुम वो आत्मा ही, आत्मा आत्मा से बात करती, आत्मा ही इन कानों से सुनती. ये याद रखना पड़े. ప్రజాపిత బ్రహ్మ పిల్లలు అయిపోయారు, ఎప్పుడో సోదరి సోదరులు అయిపోయారు కదా. ఈ దృష్టితోని కామాన్ని జయించాలి మనము. వాస్తవానికి మీరు ఆత్మలు, ఆత్మ అయ్యి ఆత్మతో మాట్లాడే అభ్యాసం చెయ్యాలి. ఆత్మ ఈ కళ్ళ ద్వారా వింటూ ఉంటుంది కదా. ఇప్పుడు మురళి వింటున్నారంటే ఎవరు? ఆత్మ వింటుంది ఈ చెవుల ద్వారా. ఇది గుర్తుంచుకోవాలి అని చెప్తున్నారు బాబా. హమ్ ఆత్మకు సునాతే దేహ్ కో నహీ. అలాగే ఆత్మకి నేను జ్ఞానం వినిపిస్తున్నాను, దేహానికి కాదు. అభ్యాసం చెయ్యాలి. అసలు మే హమ్ ఆత్మ హీ భాయి భాయి, ఫిర్ ఆపస్ మే भाई बहन भी है. सुनाना तो भाई को होता है, दृष्टि आत्मा तरफ जानी चाहिए. हम भाई को सुनाते, भाई सुनते हो? हाँ, मैं आत्मा सुनता हूँ. బాబా చెప్తున్నారు ఆత్మలు అసలు సోదరులు అవుతారు పరస్పరం ఆత్మ రూపంలో, పరస్పరంలో. తర్వాత శరీర రూపంలో సోదరి సోదరులు కూడా అయిపోతున్నాం, ప్రజాపిత బ్రహ్మ పిల్లలు కాబట్టి. బాబా చెప్తున్నారు వినిపించటం సోదరాత్మకు వినిపించాలి, దృష్టి ఆత్మ వైపు వెళ్ళాలి. సోదరాత్మకు వినిపిస్తున్నాను అని. సోదరా వింటున్నావా అని అడిగేమనుకోండి, అట్నుండి ఏం చెప్తానా, నేను ఆత్మ వింటున్నాను అని చెప్పాలి కదా అన్నారు బాబా. बीकानेर में एक बच्चा है जो सदैव आत्मा आत्मा के लिखता है. मेरी आत्मा इस शरीर द्वारा लिख रही है, मुझ आत्मा का ये विचार है, मेरी आत्मा ये करती है. तो ये ఆత్మాభిమాని बनना मेहनत की बात है ना. బికనీర్లో ఒక అన్నయ్య ఉన్నారంట. ఆ అన్నయ్య సదా ప్రతిదానికి ఆత్మ ఆత్మ అని తగిలించి రాస్తారంట. ఉదాహరణకు నేను ఆత్మ ఈ శరీరం ద్వారా రాస్తున్నాను అని, నేను ఆత్మ ఇలా ఆలోచిస్తున్నాను అని, నా ఆత్మ యొక్క ఆలోచన ఇది అని, నేను ఆత్మ ఈ పని ఇలా చేస్తున్నాను అని ఇలా రాస్తూ ఉంటారంట అన్నయ్య డైరీ తీసుకుని రాసినప్పుడు. కాబట్టి ఎవరైనా కానీ ఆత్మాభిమానిగా తయారవడానికి ఏదో ఒక విధంగా ఇలా యుక్తి రచించుకొని శ్రమ పడాలి కదా అని చెప్తున్నారు బాబా. అదే మొన్న మంజునాథ్ అనే క్లాసులో కూడా మనకి చాలా చక్కగా వివరించారు, ఆత్మాభిమాని అవటానికి ఎలా శ్రమ పడాలి అనేది. मेरी आत्मा नमस्ते करती है, जैसे बाबा कहते रूहानी बच्चे तो ब्रख की तरफ देखना पड़े. నేను ఆత్మ నమస్కరిస్తున్నాను అంటాం కదా. బాబా చెప్తున్నారు ఎలాగైతే శివ్ బాబా ఆత్మిక పిల్లలారా అంటారో వెంటనే బ్రుకటి వైపు మనం దృష్టి వెళ్ళిపోవాలి. శివ్ బాబా ఆత్మ బ్రుకటిలో చూస్తారు కదా रूहानी बच्चे అన్నప్పుడు. शरीर पर नजर पड़ने से विघ्न आते हैं, आत्मा से बात करनी. శరీరాల మీద దృష్టి పడిందో విఘ్నం వస్తుంది పురుషార్థంలో. ఆత్మతోనే మాట్లాడడం నేర్చుకోవాలి. ఆత్మకు హీ దేఖ్నా హే, దేహాభిమాన్ కో చోడో. ఆత్మనే చూడాలి మనం మాట్లాడేటప్పుడు, దేహాభిమానాన్ని విడిచిపెట్టండి. ఆత్మనే చూడడం అంటే ఇలా పైకి కళ్ళు పెట్టి చూడకండి ఎవరినైనా చూసినప్పుడు. ఇదేంటి వీళ్ళ చూపు ఇలా ఉంటుంది అనుకుంటారు ఎవరైనా, కానీ లోపల నుండి భావం సోదరాత్మ అనేది పెంచుకోండి.
बाबा చెప్తున్నారు देहाभिमाనం వదిలే प्रयत्न చేయండి। आत्मा जानती है बाप भी यहाँ प्रकृति के बीच में बैठा है, उनको हम नमस्ते करते हैं। बुद्धि में ये ज्ञान है हम आत्मा है, आत्मा ही सुनती है, ये ज्ञान आगे नहीं था। ఆత్మకు తెలుసు। ఇప్పుడు శివబాబా కూడా బ్రహ్మబాబాలో వచ్చినప్పుడు బ్రకటి మధ్య కూర్చుంటున్నారు, అతనికి మనం నమస్కరిస్తున్నాము అనుకుంటాం కదా। బాబా చెప్తున్నారు అందుకనే ఈ జ్ఞానం ఈ బుద్ధిలో ఉంది కదా, ఆత్మ ఆత్మ అని మనం ఆత్మే వింటున్నాము అని, ఈ జ్ఞానం ఇంతకుముందు మీకు ఉండేది కాదు అని చెప్తున్నారు బాబా। ఈ దేహం పాత్ర అభినయించటానికి లభించింది। ये देह मिली है पाठ बजाने के लिए, इसलिए देह पर ही नाम रखा जाता है। పాత్ర అభినయించటానికి దేహం దొరికింది, ఈ దేహానికి పేర్లు పెట్టుకుంటూ ఉంటాం ఇక్కడ మనము। మరి పిలవడానికి పేర్లు ఉండాలి కదా। इस समय तुमको देही अभिमानी बन वापस जाना है। ये नाम रखा है पाठ बजाने। नाम बिगड़ तो कारोबार चल ना सके, वहां भी कारोबार तो चलेगा ना। బాబా చెప్తున్నారు ఈ సమయంలో ఆత్మ అభిమానిగా తారే ఇంటికి వెళ్ళాలి మనము। శరీరానికి ఏదైతే పేరు మనకుందో ఇది పాత్ర అభినయించడం కోసం పెట్టుకున్నటువంటి పేరు। పేరు లేకపోతే కార్య వ్యవహారం నడవదు। సత్యయుగంలో కూడా కార్యకలాపాలు నడవాలి కదా, అందుకు అక్కడ కూడా పేర్లు పెట్టుకుంటారు శరీరానికి। అయితే మనకి ఇప్పుడు ఈ జ్ఞానం దొరికింది, ఇది శరీరం యొక్క పేరు। నేనైతే ఈ పేరు కాదు, నేను ఆత్మ। మనం ఇక్కడ రాకముందు పేరే నేను 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 అంటే పేరే గుర్తొచ్చేది, కానీ ఇప్పుడు ఆత్మ అనేది తెలుసుకున్నాం మనము। పేరు లభించింది పాత్ర అభినయించడం కోసమే। परंतु तुम सतो प्रधान बन जाते, इसलिए वहां कोई विक्रम नहीं बनेंगे। वहां भी कारोबार तो चलेगी ना, परंतु तुम सतो प्रधान बन जाते, इसलिए वहां कोई विक्रम नहीं बनेंगे। ऐसा काम ही तुम नहीं करेंगे जो विकर्म बने, माया का राज्य ही नहीं। సతీగలో కూడా కార్యకలాపాలు నడుస్తాయి, కానీ మీరు సతో ప్రధాన స్థితిలో ఉంటారు అక్కడ, అందుకు వికర్మలేవి మీ ద్వారా జరగవు, మాయా రాజ్యమే ఉండదు అని చెప్తున్నారు బాబా। अब बाप कहते तुम आत्माओं को वापस जाना है, ये तो पुराने शरीर है, फिर जाएंगे सत्य त्रेता में, वहां ज्ञान की दरकार ही नहीं। ఇప్పుడు శివబాబా చెప్తున్నారు ఆత్మలు మీరు ఇంటికి వెళ్ళాలి, రిటర్న్ జర్నీ। ఇప్పుడు పాత శరీరాలు అయిపోయాయి, ఈ శరీరాలు వదిలేస్తే మీరు సత్యయుగం త్రేతాయుగంలోకి వెళ్తారు, అక్కడికి వెళ్ళేకి జ్ఞానము అవసరం ఉండదు అని చెప్తున్నారు బాబా। यहाँ तुमको ज्ञान क्यों देते, क्योंकि दुर्गति को पाए हुए हो। ఇక్కడ బాబా మన జ్ఞానం ఎందుకు ఇస్తున్నారు, ఎందుకంటే దుర్గతిలో ఉన్నాం కాబట్టి। कर्म तो वहां भी करना है, परंतु वो अकर्म हो जाता है। సత్యయుగంలో కూడా కర్మ అనేది జరుగుతుంది, కానీ అది అకర్మగా మారుతుంది। अब बाप कहते हाथ कारडे दिल यारडे, आत्मा याद बाप को करती है। ఇప్పుడు శివ బాబా చెప్తున్నారు చేతులతో పని చేయండి, దిల్ అంటే మనసుతో బాబాను జ్ఞాపకం చేయండి। చేతులతో పని చేస్తూ కూడా మనసు బాబా స్మృతిలో పెట్టండి। ఎవరు జ్ఞాపకం చేస్తారు, ఆత్మ కదా బాబాను జ్ఞాపకం చేస్తుంది। सतयुग में तुम पावन हो तो सारी कारोबार पावन होती है, तमो प्रधान रावण राज्य में तुम्हारी कारोबार खोटी हो जाती है, इसलिए मनुष्य तीर्थ यात्रा आदि पर जाते हैं। సత్యయుగంలో మీరు పావనంగా ఉంటారు కాబట్టి మీ కార్యక్రమాలన్నీ కూడా పావనంగానే జరుగుతాయి, కర్మాలన్నీ కూడా। తమో ప్రధాన రావణ రాజ్యంలో వచ్చేసాక మీ కర్మాలన్నీ ఎలా ఉంటాయి, కల్తీ ఏర్పడుతుంది అని చెప్తున్నారు బాబా। అందుకనే తీర్థయాత్రలకి వాటికి వెళ్తారు ఆ పాపము తొలగించుకోవటం కోసం। సత్యయుग में कोई पाप करते नहीं जो तीर्थों आदि पर जाना पड़े। అదే సత్యయుగంలో అయితే ఎవరు పాపాలవి చేయరు, అందుకే తీర్థయాత్రలకు వెళ్ళే పని కూడా అక్కడ ఉండదు, పూజలు చేసే పని, తీర్థయాత్రలకు వెళ్ళే పని। वहां तुम जो भी काम करते वो सत्य ही करते हो, सत्य का वरदान मिल गया है, विकार की बात ही नहीं। कारोबार में भी झूठ की दरकार नहीं रहती। సత్యయుగంలో మీరు ఏ పని చేసినా సత్యమే ఉంటుంది అందులో। సత్యత యొక్క వరదానం సంగమయుగం నుండి లభించేసింది కదా।
అందుకని అక్కడ అసత్యము అనేది, వికారాలు అనేవి కూడా ఉండవు. కార్య వ్యవహారాల్లో అసత్యము యొక్క అవసరం ఉండదు. అబద్ధం మాట్లాడే అవసరాలు అక్కడ ఉండవు అని చెప్తున్నారు బాబా. यहाँ तो लोभ होने के कारण मनुष्य चोरी ठगी करते, वहां ये बातें होती नहीं. ఇక్కడైతే లోభం కారణంగా మనుషులు దొంగతనాలు, మోసాలు చేస్తూ ఉంటారు. అక్కడ ఈ విషయాలే ఉండవు అని చెప్తున్నారు బాబా. డ్రామానుసాर तुम ऐसे फूल बन जाते, वो है ही निर्विकारी दुनिया, ये है వికారి దునియా. డ్రామా అనుసారం ఇలాంటి పుష్పాలుగా తయారైపోతున్నారు మీరు నిర్వికారిగా. అక్కడ ఉండేది నిర్వికారి ప్రపంచం, ఇక్కడ ఉండేది వికారి ప్రపంచము అని చెప్తున్నారు బాబా. सारा खेल बुद्धि में है, इस समय ही పవిత్ర बनने के लिए मेहनत करनी पड़े. ఆట అంతా ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది, ఈ సమయంలోనే పవిత్రంగా తయారయ్యే శ్రమ పడాలి మనం. योग बल से तुम विश्व के मालिक बनते हो, योग बल ही मुख्य. యోగ బలం ద్వారా మీరు విశ్వానికే మాలికలు అయిపోతున్నారు. యోగ బలమే ముఖ్యమైనది. बाप कहते भक्ति मार्ग के यज्ञ तप आदि से कोई भी मेरे को प्राप्त नहीं करते. శివ బాబా చెప్తున్నారు, భక్తి మార్గంలో ఉన్న యజ్ఞాలు తపస్సులు ఎన్నో చేశారు, కానీ నన్నెవరు పొందలేరు వాటి ద్వారా అని చెప్తున్నారు బాబా. ఇది గీతలో ఉంది, నా ద్వారానే నన్ను పొందగలరు అని. सतो रजो तमो में जानना ही है, ज्ञान बड़ा सहज और रमणीक है, मेहनत भी है. ఎన్ని చేసినా భక్తి మార్గంలో పూజలవి సతో రజో తమోలో వెళ్ళాల్సి ఉంది, దిగిపోయాము. జ్ఞానం అయితే చాలా సహజమైనది, రమణీకమైనది. శ్రమ కూడా ఉంది ఈ జ్ఞానంలో అని చెప్తున్నారు బాబా. इस योग की ही महिमा है जिससे तुमको सतो प्रधान बनना है. तमो प्रधान से सतो प्रधान बनाने का रास्ता बाप ही बतलाते, दूसरा कोई ये ज्ञान दे ना सके. ఈ యోగానికి కూడా చాలా మహిమ ఉంది బాబా చెప్తున్నారు. ఎందుకంటే ఈ యోగం ద్వారా మీరు సత్వప్రధానంగా తయారవుతారు. సత్వప్రధానంగా తయారయ్యే మార్గం బాబాయే చూపిస్తున్నారు, ఇంకెవరు కూడా ఇటువంటి జ్ఞానం ఇవ్వలేరు. बल कोई चंद्रमा तक चले जाते, कोई पानी से चले जाते, परंतु वो कोई राजयोग नहीं है, नर से नारायण तो नहीं बन सकते. భలే కొంతమంది చంద్రమండలానికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, కొంతమంది నీటి మీద నడిచి చూపించే వాళ్ళు ఉన్నారు, అలాంటి విద్యలు నేర్పించే వాళ్ళు ఉన్నారు, కానీ రాజయోగం అయితే నేర్పలేరు, నరు నుండి నారాయణుడిగా అయితే తయారు చేయలేరు ఎవరు అని చెప్తున్నారు బాబా. यह तुम समझते हो हम आदि सनातन देवी देवता धर्म कहते जो फिर अब बन रहे हैं, स्मृति आई है. ఇక్కడ మీరు అర్థం చేసుకున్నారు, ఆది సనాతన దేవి దేవత ధర్మంలో ఉండేవాళ్ళం మనము, ఇప్పుడు మరలా తయారవుతున్నాము అలా దేవతలుగా అని స్మృతి కలిగింది కదా. బాప్ని కల్ పెళ్లి भी ये समझाया था. बाप कहते निश्चय बुद्धि विजयंती, निश्चय नहीं तो वो सुनने आएंगे ही नहीं, निश्चय से फिर संशय बुद्धि भी बन जाते हैं. బాబా చెప్తున్నారు, కల్పపూర్వం కూడా ఇదే విషయాలు మీకు చెప్పాను కదా. నిశ్చయ బుద్ధి విజయంతి, నిశ్చయం లేకపోతే వినడానికి రారు కూడా. కొంతమంది నిశ్చయం ఏర్పడి వినడానికి వస్తూ మళ్ళీ నిశ్చయ బుద్ధి నుండి సంశయ బుద్ధిగా కూడా అయిపోతూ ఉంటారు మధ్యలో అని చెప్తున్నారు బాబా. బహుత్ అచ్చే అచ్చే మహారథి బి సంశయమే ఆ జాతే, మంచి మంచి మహారథులు కూడా మధ్యలో సంశయంలోకి వచ్చేస్తూ ఉంటారు. మాయకా థోడా తుఫాన్ అనేసి దేహాభిమాన్ ఆ జాతా హై, మాయా తుఫాన్ కొద్దిగా రాగానే దేహాభిమానంలోకి వచ్చేస్తూ ఉంటారు. ये बाप दादा दोनों ही कंबाइंड है ना. शिव बाबा ज्ञान देते फिर चले जाते, वह क्या होता है कौन बताए. बाबा से पूछे क्या, बाबा से पूछे कि आप सदैव हो इस तन में या चले जाते हो. బాప్ దాదా ఇద్దరు కంబైన్డ్గా ఉంటారు కదా. శివ బాబా జ్ఞానం ఇస్తారు, తర్వాత వెళ్ళిపోతారా లేకపోతే ఏమవుతుంది, ఎవరు చెప్తారు మనకి, బాబానే అడగాలి మనం. బాబా మీరు సదా ఈ శరీరంలో ఉంటారా లేకపోతే వెళ్ళిపోతూ ఉంటారా. बाप से तो ये नहीं पूछ सकते ना, बाबा ने अड़गलेमो ये प्रश्न. बाप कहते मैं तुमको रास्ता बताता हूँ पतित से पावन होने का, आऊं जाऊं मुझे तो बहुत काम करने पड़ते हैं. శివ బాబా చెప్తున్నారు, నేను మీకు మార్గం చూపిస్తున్నాను పతిత నుండి పావనంగా అవ్వటానికి అని చెప్తున్నారు బాబా. రావడము వెళ్ళడము నాకైతే చాలా పనులు ఉంటాయి,
చాలా పనులు చూసుకోవాల్సి ఉంటుంది అని చెప్తున్నారు శివబాబా. बच्चों के पास भी जाता हूँ, उनसे कार्य कराता हूँ, इसमें संशय की कोई बात ना लाए. ఎప్పుడు బ్రహ్మ బాబాలోనే ఉండిపోతే అవ్వదు కదా! మనకు మార్గం చూపించటానికి వస్తూ ఉంటారు. మళ్ళీ ఆయన పనులు ఆయన చూసుకోవటానికి వెళ్ళాల్సొస్తుంది. పిల్లల దగ్గర కూడా వెళ్తూ ఉంటాను, కార్యం చేయించటానికి పిల్లల ద్వారా. ఈ విషయాల్లో సంశయం అనేది రాకూడదు అని చెప్తున్నారు బాబా. అప్నా కామ్ హీ బాప్‌కో యాద్ కర్నా, సంశయం మే ఆనే సే గిర్ పడితే. మన పని ఏంటంటే బాబాను జ్ఞాపకం చేసుకోవడం. బాబా స్మృతి కుదరాలి. అది ముఖ్యమైన విషయం. ఇంకా వేరే విషయాలన్నీ శివబాబా ఉంటారా, బ్రహ్మబాబాలో వెళ్ళిపోతూ ఉంటారా, ఏమవుతుంది, ఇవన్నీ ఆలోచించి సంశయంలో రాకూడదు. సంశయంలో వస్తే కింద పడిపోతారు అంటున్నారు బాబా. माया थप्पड़ जोर से मार देती है, संशय में आने से गिर पड़ते. माया थप्पड़ जोर से मार देती है. बाप ने कहा है बहुत जन्मों के अंत के भी अंत में मैं इनमें आता हूँ. సంశయంలో వస్తే మాయ దెబ్బ జోరుగా జోరుగా దెబ్బ కొట్టి పడేస్తుంది. బాబా చెప్తున్నారు బ్రహ్మ బాబాకు చాలా జన్మలేక అంతిమ జన్మ నడుస్తుంది. అంతిమ జన్మలో కూడా అంతిమ సమయం 60 ఏళ్ళు కంప్లీట్ అయ్యాక అప్పుడే ఇతనిలో నేను వస్తున్నాను అని చెప్తున్నారు బాబా. बच्चों को निश्चय है बराबर बाप ही हमें ये ज्ञान दे रहे और कोई दे ना सके. పిల్లలకైతే నిశ్చయం ఉంది కదా, నిజంగా బాబాయే ఈ జ్ఞానం ఇస్తున్నారు, ఇంకొకరెవరు ఇవ్వలేరు ఈ జ్ఞానం. फिर भी इस निश्चय से कितनी गिर पड़ते ये बाप जानते हैं. ఇలాంటి నిశ్చయం ఏర్పడి కూడా ఎంతమంది మళ్ళీ పడిపోతున్నారు, ఇది బాబాకు తెలుసు కేవలం. तुमको पावन बनना है तो बाप कहते मामेकम याद करो और कोई बातों में नहीं पड़ो. మీరు పావనంగా తయారవ్వాలి అంటే శివబాబా చెప్తున్నారు నన్ను ఒక్కరిని జ్ఞాపకం చేయండి, ఇంకా వేరే విషయాల్లో పడకండి. దానివలన అప్పుడప్పుడు సంశయం వైపు వెళ్ళిపోతారు వేరే విషయాలు ఎక్కువగా వెళ్ళినట్లయితే. तुम ये ऐसी बातें करते हो तो समझ में आता है पक्का निश्चय नहीं है. पहले एक बात को समझो जिससे तुम्हारे पाप नाश होते, बाकी फालतू बातें करने की दरकार नहीं है. మీరు ఇలాంటి మాటలు మాట్లాడితే సంశయం యొక్క మాటలు పక్కా నిశ్చయం ఏర్పడలేదు అనేది అర్థమైపోతుంది. మొట్టమొదట ఒక్క విషయం అర్థం చేసుకోండి, పాపాలు ఎలా నాశనం అవుతాయి ఆ విషయం తెలుసుకోండి. మిగిలిన వ్యర్థ విషయాల్లో వెళ్ళే అవసరం లేదు అని చెప్తున్నారు బాబా. ఉపయోగం లేని విషయాల్లో ఎక్కువగా వెళ్ళకండి. బాప్కి ఆసే వికర్మ వినాశ होंगे फिर और बातों में क्यों आते हो. ఉపయోగం ఉండే విషయం ఏంటి, బాబా స్మృతి. బాబా స్మృతి ద్వారా వికర్మలు వినాశనం అవుతాయి. అది చేయటం మానేసి వేరే విషయాలలో వేరే ఆలోచనలలో ఎందుకు ఎక్కువగా వెళ్తున్నారు. देखो कोई प्रश्न उत्तर में मूंझता है तो उसे बोलो कि तुम इन बातों को छोड़ एक बाप की याद में रहने का పురుషాత్ కరో. అలా మీకు ఎవరైనా కనిపించినట్లయితే ఎక్కువ ప్రశ్నోత్తరాల్లో వచ్చి సంశయంలోకి వస్తున్నారు మాటి మాటికి అంటే వాళ్ళకి డైరెక్ట్గా చెప్పేసేయాలి మనం. ఏమని, ఈ విషయాలన్నీ విడిచిపెట్టి కొంతకాలం వరకు ఒక్క బాబా స్మృతులను ఉండే పురుషార్థం చెయ్యండి, అన్నింటి సమాధానం మీకు దొరుకుతుంది అని. ఒక్క బాబా స్మృతిలో ఉండే పురుషార్థం చెయ్యండి, ఇది ముఖ్యమైనది అని చెప్పండి. संशय में आया तो पढ़ाई ही छोड़ देंगे, फिर कल्याण ही नहीं होगा. నబ్జ్ దేక్కర్ సంజానా హై. సంశయంలో వచ్చారు అనుకోండి, ప్రశ్నల్లో వచ్చేసి సంశయంలోకి వస్తే చదివే వదిలేస్తారు, ఇంకా వారి కళ్యాణమే జరగదు అని చెప్తున్నారు బాబా. కాబట్టి నాడి చూసి చెప్పండి. సంశయ మే హే తో ఏక్ పాయింట్ పర్ ఖడా కర్ దేనా హై. ఒకవేళ వాళ్ళకి సంశయము ఉంది అంటే ఒక పాయింట్తోనే అక్కడ నిలబెట్టేయండి, ఇంకా ముందుకెళ్ళకండి. बहुत युक्ति से समझाना पड़ता है. చాలా యుక్తిగా చెప్పాలి జ్ఞానం చెప్పేటప్పుడు. बच्चों को पहले निश्चय हो बाबा आया हुआ है, हमको पावन बना रहे हैं, ये तो खुशी रहती है, नहीं पढ़ेंगे तो नापास हो जाएंगे, उनको खुशी भी क्यों आएगी. పిల్లలకు ముందు ఇది నిశ్చయం ఉండాలి, శివ బాబా వచ్చారు మమ్మల్ని పావనంగా తయారు చేస్తున్నారనే నిశ్చయంతో ఖుషి కూడా కలుగుతుంది కదా అని చెప్తున్నారు బాబా. ఒకవేళ చదువు బాగా చదువుకోకపోతే ఫెయిల్ అయిపోతారు, వాళ్ళకి ఖుషి కూడా ఎందుకు ఉంటుంది చెప్పండి. చదువు సరిగా చదవని వాళ్ళకి ఖుషి కూడా ఉండదు అని చెప్తున్నారు బాబా. स्कूल में पढ़ाई तो एक ही होती है, फिर कोई पढ़कर लाखों की कमाई करते, कोई 5
10 रुपये कमाते, तुम्हारी एम ఆబ్జెక్ట్ ये नर से नारायण बनना, రాజా ఈ స్థాపన होती है. స్కూల్లో చదువు ఒకటే ఉంటది. ఆ ఒక్క చదువుతోనే కొంతమంది లక్షలు లక్షలు సంపాదించే వాళ్ళు అయిపోతారు. కొంతమంది 5-10 రూపాయలు నెలకి సంపాదించుకునే వాళ్ళు ఉంటారు. ఒకే చదువుతో ఎలా తయారవుతారు చూడండి పోస్ట్ అనేది. అలాగే ఇక్కడ కూడా మీ లక్ష్యం అందరిది ఒకటే చదువు, నరుడి నుండి నారాయణుడిగా తయారవ్వాలని. కానీ నారాయణుడు ఒక్కరే అవ్వరు కదా అందరూ. రాజధాని స్థాపన అవుతుంది, రాజ్యం అంటే అన్ని పదవులు తయారవుతున్నాయి ఒక్క చదువుతో. तुम मनुष्य से देवता बनेंगे, देवताओं की तो बड़ी राजधानी, उसमें ऊंच पद पाना वो फिर पढ़ाई और एक्टिविटी पर है. మీరు మనుషుల నుండి దేవతలుగా తయారవుతారు ఈ చదువు ద్వారా. కానీ దేవతలు అంటే అందరూ వస్తారు, పెద్ద రాజధాని తయారవుతుంది. అందులో ఉన్నత పదవి పొందాలి. రాజధానిలో ఉన్నత పదవి పొందాలంటే చదువు పైన, మీ కర్మల పైన ఆధారపడి ఉంటుంది అని చెప్తున్నారు బాబా. చదువు మరియు యాక్టివిటీ పైన ఆధారపడి ఉంటుంది. తుమ్హారీ యాక్టివిటీ బడి అచ్చి హోనీ चाहिए, మీ కర్మలు చాలా మంచిగా ఉండాలి. बाबा अपने लिए भी कहते हैं अभी कर्मातीत अवस्था नहीं बनी है, हमको भी संपूर्ण बनना है, अभी बने नहीं है. బ్రహ్మ బాబా తన కోసం తను కూడా చెప్పుకుంటూ ఉన్నారు, ఇప్పుడు ఇంకా కర్మాతీత అవస్థ తయారవ్వలేదు, నేను కూడా సంపూర్ణంగా తయారవ్వాలి, ఇప్పుడు ఇంకా సంపూర్ణం కాలేదు అని అప్పుడు చెప్పారు సాకారంగా ఉన్నప్పుడు బ్రహ్మ బాబా. ఇది ఇప్పుడైతే సంపూర్ణం అయిపోయారు కదా బ్రహ్మ బాబా. ज्ञान तो बड़ा सहज है, बाप को याद करना भी सहज है, परंतु जब करे ना, జ్ఞానమైతే చాలా సహజము, బాబాను జ్ఞాపకం చేసుకోవడం కూడా సహజమే, కానీ చెయ్యాలి కదా. సహజం సహజం అనుకొని చేయకుండా కూర్చుంటే అవ్వదు కదా, చెయ్యాలి కదా. అనుభూతులుకి వెళ్ళాలి కదా, మనం ప్రాక్టికల్గా ప్రయోగంలో పెట్టాలి కదా ప్రతిదీ కూడా. अच्छा मीठे मीठे सिक्के लदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. बाबा नमस्ते. धारणा के लिए मुख्य सार. फर्स्ट पॉइंट, किसी भी बात में संशय बुद्धि बन पढ़ाई नहीं छोड़नी है. ఏ విషయంలోని కూడా సంశయ బుద్ధిగా తారే చదువు విడిచిపెట్టకూడదు. ఏ విషయంలోనైనా సంశయ బుద్ధిగా తారే చదువు విడిచిపెట్టకూడదు. पहले तो पावन बनने के लिए एक बाप को याद करना है, दूसरी बातों में नहीं जाना है जो संशय में लाए. మొట్టమొదట పావనంగా తయారవడం కోసం ఒక్క బాబానే జ్ఞాపకం చేసుకోవాలి. మనము సంశయంలో తెచ్చే వేరే విషయాల్లోనికి వెళ్ళకూడదు. మొట్టమొదట పావనంగా తయారవడం కోసం ఒక బాబాను జ్ఞాపకం చేయాలి, సంశయంలో తెచ్చే వేరే విషయాల్లోని వెళ్ళకూడదు. सेकेंड पॉइंट, शरीर पर नजर जाने से विघ्न आते हैं, इसलिए प्रकृति में देखना है. శరీరం పైన దృష్టి వెళ్ళటం వలన విఘ్నాలు వస్తాయి పురుషార్థంలో. అందువలన ప్రకృతి మధ్యలోనే చూడాలి మనం. ఆత్మ సమజ్, ఆత్మ సే బాత్ కర్ని అంటే ఆత్మ అనుకుంటూ స్వయాన్ని ఎదురుగా ఆత్మతో మాట్లాడాలి. ఆత్మాభిమాని బన్నా హై, ఆత్మాభిమానిగా తయారవ్వాలి. निडर बनकर सेवा करनी है, నిర్భయముగా తారే సేవ చేయాలి.
శరీరం పైన దృష్టి వెళ్ళడం వలన విఘ్నం వస్తుంది పురుషార్థంలో. అందువలన బ్రకటి మధ్యలో చూడాలి. ఆత్మ అనుకుంటూ స్వయాన్ని ఎదురుగా ఉండే ఆత్మతో మాట్లాడాలి. ఆత్మాభిమానిగా తయారవ్వాలి. నిర్భయంగా తయారై సేవ చేయాలి. వరదాన్, ఈరోజు మురళి నుండి వరదానం. దృఢ సంకల్ప ద్వారా कमजोरियों रूपी कलीगे पर्वत को, कमजोरियों रूपी कलीगे पर्वत को समाप्त करने वाले समर्थी स्वरूप भवा। दृढ़ संकल्प द्वारा कमजोरियों रूपी कलीगे पर्वत को समाप्त करने वाले समर्थी स्वरूप भवा। दृढ़ संकल्पం ద్వారా బలహీనతలు అనే కలిగి పర్వతాన్ని సమాప్తి చేసేటటువంటి సమర్థి స్వరూపముగా కండి. దృఢ సంకల్పం ద్వారా బలహీనతలనే కలిగి పర్వతాన్ని సమాప్తి చేసేటటువంటి समर्थी स्वरूपमुगा कंडी। दिल शिकस्त होना, किसी भी संस्कार व परिस्थिति के वशीभूत होना, व्यक्ति व वैभवों के तरफ आकर्षित होना, इन सब कमजोरियों रूपी कलीगी पर्वत को दृढ़ संकल्प की अंगुली देकर सदा काल के लिए समाप्त करो और विजयी बनो। నిరాశ చెందడము, ఏ రకమైన సంస్కారం మరియు పరిస్థితికి వశీభూతం అవడము, వ్యక్తి మరియు వైభవాల వైపు ఆకర్షితం అవడము, ఈ అన్ని రకాల బలహీనతలని కలిగి పర్వతాన్ని దృఢ సంకల్పం యొక్క వేళ్ళు అందించి సదాకాలం కోసము ఈ పర్వతాన్ని అంటే ఈ బలహీనతలను సమాప్తి చేసేయండి, అనగా విజయిగా తారవండి. దేంతో? దృఢ సంకల్పం అనే వేలుతో లేపేసి విజయిగా తారవండి. విజయ్ हमारे गले की माला है, सदा इस स्मृति से समर्थी स्वरूप बनो। విజయము మా మెడలో మాల వంటిది అని సదా ఈ స్మృతి ద్వారా సమర్థి స్వరూపంగా తయారవ్వండి. యహీ స్నేహ రిటర్న్, ఇదే బాబా పైన ఉన్న స్నేహానికి రిటర్న్. जैसे साकार ब्रह्मा बाप ने स्थिति का स्तंभ बनकर दिखाया, ऐसे फॉलो फादर कर सर्व गुणों के स्तंभ बनो. ఏ విధంగా సాకార బ్రహ్మ బాబా స్థితి యొక్క స్తంభముగా తయారై చూపించారో అదే మాదిరిగా ఫాలో ఫాదర్ చేస్తూ సర్వ గుణాల యొక్క స్తంభముగా తయారైపోండి. स्लोगन, साधन सेवाओं के लिए है, आराम पसंद बनने के लिए नहीं. సాధనాలు సేవ కోసమే, విశ్రాంతి ప్రియులుగా తయారవడం కోసం కాదు. సాధనాలు సేవల కోసమే ఉన్నాయి, విశ్రాంతి ప్రియులుగా తయారవడం కోసం కాదు. కాబట్టి సాధనాల సుఖంతో విశ్రాంతిలోకి వెళ్ళిపోకండి, అది సేవకు ఉపయోగించుకోండి, సేవలు జరగనీయండి దాంతో అని చెప్తున్నారు బాబా. అచ్చా, ఈరోజు బాబా మురళి ఏం చెప్తున్నారు? సంగమీగల సత్యత యొక్క వరదానం లభిస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా అసత్యం మాట్లాడకూడదు. ఇదే సంస్కారం సత్యయుగం త్రేతయుగం వెళ్ళడం వలన అందుకే అక్కడ మీ ద్వారా ఎలాంటి పాపము అసత్యము జరగదు, వికర్మలు జరగవు, అకర్మ అయిపోతుంది అని చెప్తున్నారు బాబా. అందుకే దాన్ని సత్యయుగము అన్నాం. ఏది కర్మ జరుగుతుందో సత్యమే ఉంటుంది అక్కడ.
ఇంకా నిర్వికారి స్థితి తయారవ్వాలి అంటే సత్యుగన వెళ్ళాలంటే నిర్వికారి అవ్వాలి కదా. నిర్వికారి అవ్వాలంటే ఆత్మాభిమాని అయ్యే అభ్యాసం చేయండి. ఆత్మ అనుకోవడం, ఎదురుగా ఆత్మను చూసి మాట్లాడడం, ఆత్మే వింటున్నాను అని ఇలా ఎంతెంత ఆత్మని అభ్యాసం చేస్తే అంత పురుషార్థంలో విఘ్నము ఉండదు. శరీరం మీద దృష్టి వెళ్ళిందా విఘ్నము పడుతుంది అని చెప్తున్నారు బాబా. కాబట్టి నేను ఆత్మను అభ్యాసం చెయ్యండి. బిక్కనీరులో ఒక అన్నయ్య అలా చేసేవారట. నేను ఆత్మ రాస్తున్నాను, నా ఆత్మకి ఇది ఆలోచన వచ్చింది అని ఇలా రాసేవారంట. రాసేటప్పుడు కూడా అన్నయ్య అంటే దానివల్ల ఆత్మాభిమాని అయ్యే అభ్యాసం జరుగుతుంది కదా అని చెప్తున్నారు బాబా. ఇంకొకటి నిశ్చయ బుద్ధి విజయంతిగా ఉండాలి. ఒకవేళ నిశ్చయం ఏర్పడుతూ సంశయం వచ్చేసిందా, బాబా చెప్తున్నారు మహారథులు లాంటి వాళ్ళు కూడా మాయ మింగేస్తుంది. సంశయం అనేది అలాంటి జబ్బు. అందుకని బాబా స్మృతి చేయడం ముఖ్యమైన పాయింట్. అది ఒక్కటే అర్థం చేసుకోండి. ఒకవేళ ఏవైనా విషయాలు అర్థం కావని ఉన్నా పక్కన పెట్టండి. పక్కన పెట్టి దేని ద్వారా వికర్మలు వినాశనం అవుతాయో బాబా స్మృతి అనేది అది చెయ్యండి. అప్పుడు ఆటోమేటిక్గా మిగిలినవి అర్థం కాని తర్వాత కొద్ది రోజులకి అవే క్లియర్ అయిపోతాయి అన్నమాట. అంతేకాని ఊరికే సంశయం తెచ్చే విషయాలు ఎక్కువ తవ్వుకొని ఆలోచించుకొని అందులో వెళ్ళి సంశయంలో వచ్చేసి మీ కళ్యాణాన్ని మీరు పాడు చేసుకునే విధంగా అలాగా ఉండకూడదు. సంశయ బుద్ధి వస్తే మళ్ళీ వినశ్యంతి అంటారు కదా, సంశయ బుద్ధి. అటువంటి పరిస్థితి రాకూడదు, మాయా వశం అయిపోయి పడిపోయేలాగా. అందుకే ఎప్పుడు నిశ్చయ బుద్ధితో ఉండండి. ఒక బాబా స్మృతి చేయటం ముఖ్యమైన విషయం. ఆ పాయింట్లో నిలబడండి అని చెప్తున్నారు బాబా. నరుడి నుండి నారాయణ అయ్యే ప్రయత్నం చేయాలి. చదువు మరియు యాక్టివిటీ పైనే ఉంటుంది ఇది. చదువు ఒకటే ఉంటుంది, ఎవరెంత సంపాదించుకుంటారో, ఎవరు ఏమవుతారో, ఎంత సంపాదించేవాడు. అలాగే ఇక్కడ కూడా చదువు ఒకటే, దీనిలో పదవి ఏం తయారు చేసుకుంటారో మీరు చూసుకోండి అని చెప్తున్నారు బాబా. జ్ఞానము సహజమే, బాబా స్మృతి సహజమే, కానీ చెయ్యాలి కదా. ప్రాక్టికల్గా చేస్తే దాని మజా, ఆ సహజము ఏంటనేది తెలుస్తుంది అని చెప్తున్నారు బాబా. వరదానంలో ఏం చెప్తున్నారు? దృఢ సంకల్పం ద్వారా బలహీనతలని కలిగి పర్వతాన్ని సమాప్తి చేసే సమర్థి స్వరూపం కండి. బలహీనతలంటే సంస్కారాలకు వశం అవడం, పరిస్థితులకు వశీభూతం అవడం, నిరాశ చెందడం, వ్యక్తి వైభవాల వైపు ఆకర్షితులు అవ్వడం, ఆకర్షితం చేసుకోవడం మన వైపు, ఇవన్నీ కూడా అన్నీ కూడా బలహీనతలు అంటారు. ఈ బలహీనతలు సమాప్తి కావాలంటే మనం దృఢ సంకల్పం అనే వేలొచ్చి బలహీనతలనే పర్వతాన్ని లేపేయాలి, విజయిగా తయారవ్వాలి. దీనికోసం విజయం నా మెడలో మాల అనేది సదా గుర్తు పెట్టుకోండి. గుణాల యొక్క స్తంభంగా తయారవ్వండి, స్థిరంగా నిర్భయంగా ఉండండి అని చెప్తున్నారు బాబా. సాధనాలు సేవ కోసం ఉపయోగించండి, విశ్రాంతి ప్రియులుగా కావడానికి కాదు. అచ్చా, ఓం శాంతి. రేపు బాబా వస్తున్నారు, 31st మిలన్. తర్వాత 1వ తారీఖు ఉదయము సెంటర్లోని కేక్ కటింగ్ కార్యక్రమం ఉంటుంది. అందరూ సాకార రూపంలో సెంటర్లో వచ్చి హాజరయ్యి ఆనందాన్ని జరుపుకోవచ్చు. 1 ఉదయం शुक्रवार उदయం. पहली तारीख फ्राइडे सवेरे क्लास में सभी आके केक काटने का, न्यू ईयर मनाने का खुशी ले सकते हैं, खुशी मना सकते हैं यहाँ साकार रूप में आकर. ओम शांति. सवेरे 6:30 से 9 o'clock तक चलेगा प्रोग्राम. 6:30 నుండి 9 వరకు కార్యక్రమం జరుగుతుందన్నమాట. భోగ్ కూడా ఉంటుంది. भोग भी रहेगा उस दिन सवेरे. भोग भी लेंगे सभी, केक भी लेंगे, भोग भी लेंगे. ओम शांति.